జయంత్ కుమార్. బిగ్ బాస్ తెలుసు కానీ అది పనికిరాని షో, చెత్త. పనికిరాని నా కొడుకులు అంతా దాంట్లో చేరి మొత్తం ప్రజలు మొత్తం నాశనం చేస్తారు. దాదాపు టైం వేస్ట్ ప్రోగ్రామ్ అది. నాగార్జున ఏదో అవి చేస్తాడు, ఇది చేస్తాడు, కబ్జాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇదే పని ఈ ఏ సీజన్ అలా. బిగ్ బాస్ ఒక చెత్త చెత్త షో. ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక బిగ్ బాసే. మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు లేరు. ఇంకా బిగ్ బాస్ చెత్త షో అన్నప్పుడు ఇంకా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవడు ఉంటాడు? బిగ్ బాస్ చూస్తావా? అంటే పోయిన ఇయర్ ఎట్లుంది, ఈ ఇయర్ ఎట్లుంది? లాస్ట్ ఇయరే బాగుంది. ఎందుకు అంటే ఈ ఇయర్కి ఏమైంది అంటే ఇయర్లో మొత్తం అందరూ ఏడుస్తూనే ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో ఈ సీజన్ లో? నిఖిల్. బాగా చేస్తారా? యష్మి బాగా ఆడుతుంది. నైనిక యష్మి బాగా ఆడుతుంది. అంటే ఇప్పుడు విష్ణుప్రియకి సోనియాకి గొడవ అయింది కదా, వాళ్ళిద్దరిలో ఎవరు రాంగ్ అనిపించింది, ఎవరు కరెక్ట్ అనిపించింది? ఏ గొడవ? మొన్న విష్ణుప్రియని సోనియా తిట్టింది కదా, సోనియా రాంగ్ అనిపించింది. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఆదిత్య ఓం. వేరే వాళ్ళు కూడా అట్లనే ఆడుతున్నారు కదా, వాళ్ళలో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నైనిక నిఖిల్ ఇద్దరు. టైటిల్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? నైనిక అనుకుంటున్నాను. నైనికనే విన్ అవుతుంది అనిపిస్తుంది. మీ పేరు? ప్రశాంత్ అండి నా పేరు. బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. పోయిన ఇయర్ ఈ ఇయర్కి ఏమైనా ఫరక్ ఉందా? చాలా డిఫరెంట్ ఉంది కానండి. అందరు కలిసి మా బేబక్కకు అన్యాయం చేశారండి. మా బేబక్క అందరు కలిసి పంపించారు, కావాలని పంపించారండి మా బేబక్కను. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి మా బేబక్క కనుక మళ్ళీ రీఎంట్రీ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేము అందరం కలిసి మా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మేము ధర్నాలు చేస్తాం. ఎందుకు అంటే బేబక్క అంటే అభిమానం అండి. ఎట్లా పంపిస్తారని నాకు అర్థం కాదు. బేబక్కను ఎట్లా పంపిస్తారు మీరు? అందరు కలిసి అన్యాయం చేసి పంపించారు మా బేబక్కను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఇక నేను మా బేబక్క వెళ్ళిపోయినప్పటి నుంచి నేను బిగ్ బాస్ చూడడం బంద్ చేసిన అండి. ఇష్టం లేకుండా అయిపోయింది అంతా. అంటే పోయిన వీక్ బేబక్ అయింది కదా, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నేను చూడట్లేదండి, నిజంగా చెప్తున్నాను. మా బేబక్ వెళ్ళిపోయిన తర్వాత నాకు చూడాలని అనిపించట్లేదు. చూడను కూడా. ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఇస్తేనే మళ్ళీ మేము చూస్తాం. మా బెజవాడ బేబక్క మళ్ళీ రావాలి. కానీ ఆడకపోతేనే కదా జనాలు బయటికి పంపిస్తారు. ఎందుకు ఆడట్లేదండి? కావాలని, ఎక్కువ ఆడుతుందని కావాలని పంపించారండి. అవునండి. ఇంకా నేను చూడదలుచుకోలేదు, మళ్ళీ వస్తేనే చూస్తాం అంతే. జై బేబక్క, జై బేబక్క. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. ఈ సీజన్ అంటే ఈ పోయిన సీజన్స్ కంటే ఈ సీజన్ ఎట్లుంది? అమ్మాయిలు తీసేయండి, సోనియా యష్మి వాళ్ళని తీసేయండి. వేస్ట్ ఈసారి టైటిల్ ఎవరికి వస్తుంది? ఐ విష్ భాష, శేఖర్ భాష. కానీ అమ్మాయిలు తీసేయండి, త్వరగా ఎలిమినేట్ చేసింది. నేను వేయట్లేదు వాటు. ఇరిటేటింగ్. ఏమన్నా చెప్తారా ఇంకా బిగ్ బాస్ గురించి? విష్ణుప్రియ ఆల్ ది బెస్ట్. అమ్మాయి నాకు బాగా తెలుసు, మా మణికొండే అంతే. అంటే మొన్న సోనియాకి విష్ణుప్రియ గొడవ అయింది కదా, ఈ అమ్మాయి యూజ్లెస్ అండి సోనియా. కన్వే మై. ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు? ఈ వీక్ సీత వెళ్ళిపోతుంది కన్ఫర్మ్. అంటే ఈ సీజన్ చూడట్లేదా? అసలు ఏ సీజన్ చూడలేదు? లాస్ట్ సీజన్ చూసా. ఈ సీజన్ ఎందుకు చూడట్లేదు? అంటే వర్క్ ఎక్కువ ఉంది. సండే సాటర్డే చూస్తా. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇప్పుడైతే చూడలేదు ప్రస్తుతానికి. సరే చెప్పండి, అదే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మరి మనకంటే ఎట్లా తెలుసు? చెప్పు. పోయిన వీక్ బేబక్క ఎలిమినేట్ అయింది కదా, మీరేం చెప్పాలనుకుంటారు? ఎలిమినేట్ ఏంటంటే ఆమె ఆడదు, ఎలిమినేట్ అయింది అంటే ఆమెకు టైం లేదు. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు, ఆమెకు ఇచ్చింది చాలా తక్కువ టైంలో ఆమె ప్రూఫ్ చేసుకోలేకపోయింది. ఇంకో 1 వీక్ ఉంటే ఆమె క్యారెక్టర్ అనేది బయటపడు కదా. అవును. ఒకవేళ రీఎంట్రీ ఇస్తే మీ ఫీలింగ్ ఎలా? రీఎంట్రీ ఇస్తే మేబీ బాగా నెక్స్ట్ టైం ఇంకా ప్రూఫ్ చేసుకుంటుందేమో అని అనుకుంటున్నాం. కానీ ఆ ఛాయిస్ ఉందో లేదో తెలియదు. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదండి, ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు 2 వారాలు చూస్తే దాని గురించి. థ్యాంక్ యూ. అబ్బాయి నవీన్
అయితే మొన్న సోనియాకి విష్ణుప్రియకి గొడవలు అయినాయి కదా వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? విష్ణుప్రియనే. విష్ణుప్రియనే ఎవరికి ఈసారా ఈ టైటిల్ ఉన్నది విష్ణుప్రియకి వస్తుంది. విష్ణుప్రియకే కన్ఫర్మ్. విష్ణుప్రియనే. మీరు చూస్తారా? ఈ సీజన్ చూడట్లేదు. ఎందుకు నచ్చలేదు? అంటే నచ్చలేదు ఈ సీజన్, కంటెస్టెంట్స్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏమో అంత లాస్ట్ సీజన్ అంతా అది లేదండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ ఏం పేరు? వరంగల్ ఉంటాడు. ఎవరు? నబీల్. నబీల్ ఇష్టం, బాగా ఆడుతున్నాడు. ఆడతాం బాగా. మమ్మీ లేదు కదా, మమ్మీ డాడీ మణికంఠ. మణికంఠ నాకు మణికంఠ ఎందుకు మణికంఠ అంటే బాగా ఇష్టం మీకు? నాకు మమ్మీ డాడీ లేనందుకు చాలా ఆయన అంటేనే ఇష్టం, ప్రేమ. మరి మణికంఠకి ఓటేస్తారా మీరు? నేను రోజు వేస్తుంటా. ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు టైటిల్? నేను మణికంఠ గెలిచాలని ఉండదు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తారా? చూస్తున్నా, ట్రోల్స్ చూస్తా, ట్రోల్స్ రివ్యూ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ట్రోల్స్ అయినా కానీ? ఫేవరెట్ అంటూ అంత పర్టికులర్ ఇవ్వలేరు, అంత ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు కదా. అవును, గేమ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది కదా. సో ప్రజెంట్ అయితే కొద్దిగా విష్ణుప్రియ, సీత లాజిక మంచిగా మాట్లాడతారు అనిపిస్తుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఈసారి నామినేషన్స్ ఉన్నారు వాళ్ళు, మరి ఎవరు పోతారు అనుకుంటారు మీరు? ఈసారి ఆదిత్య అయినా పృథ్వీ అయినా పోతారు అనిపిస్తుంది. బిగ్ బాస్ టైటిల్ ఎవరికి వస్తే బాగుంటుంది మీ ఫేవరెట్? నా ఫేవరెట్ అయితే విష్ణుప్రియ. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అవునా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే వాడు ఏం పేరు అంత గుర్తులేదు కానీ బాగా ఆడతాడు. పేరు గుర్తులేదు. చాలా లాంబోసోరస్. నిఖిల్. వింటి రచ్చ. నిఖిలా? హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 గురించి పబ్లిక్ టాక్ ఏంటో ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. కొంతమందికి సీజన్ అయితే తెలియదు, కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెలియవు, కొంతమంది సీజన్ 7 అనుకుంటున్నారు. ఒక్కొక్కరు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 పై పబ్లిక్ టాక్ చాలా డిఫరెంట్గా ఉంది.